శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 28వ అధ్యాయం 28వ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి అంశం నందుణ్ణి వరుణదేవుడు వరుణలోకానికి తీసుకువెళ్ళటం. వరుణదేవుడి యొక్క అనుచరుడు, అది కూడా అసుర వేళలో నదీ స్నానం ఆచరించిన కారణంతో అసురుడు కాస్త వరుణలోకానికి తీసుకువెళ్ళటం. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళి తన తండ్రిని వరుణలోకం నుంచి తిరిగి తెచ్చుకోవటం. గోపాలకులకి నందుడికి మొదలైనటువంటి వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్ముడు తన పరంధామాన్ని, వైకుంఠధామాన్ని, తన జ్యోతిస్వరూపాన్ని వాళ్ళ అంతరాత్మలలోనే దర్శింపచేసేట్టుగా వాళ్ళకి చక్కటి అనుభూతిని కలిగించడం అనేది ఈ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. ఈ అధ్యాయాలు మనం 2 భాగాల్లో వర్ణించుకున్నాం. నేడు వాటిని శ్లోక రూపంలో పారాయణం మనం చదువుదాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఒక్కొక్కరు 10 శ్లోకాలు చదవచ్చు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 9 శ్లోకాలు చదివితే 17 శ్లోకాలు ఉన్నాయా? 9 శ్లోకాలు చదివి కామేశ్వరి గారు ప్రారంభిస్తారేమో. 9 శ్లోకాలు. 8 శ్లోకాలు చదువుతుంది. 8తో ఎండ్ అవుతుంది సార్. 8తో ఒక ఎండ్ అవుతుంది కాబట్టి 8 చదివి తర్వాత 9 చదవచ్చు. తర్వాత మాట్లాడినా సుధా కామేశ్వరి స్టార్ట్ చేయండి. ఇప్పుడే జస్ట్ శ్రీకృష్ణుడు పరలోకం నుండి నందును తీసుకుని వచ్చుట. శ్రీ సుక ఉవాచ ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ జనార్దనం జ్ఞాతుం నందస్తు కాళింద్యాః ద్వాదశ్యాం జలమావిశద్ తం గృహీత్వాన్న యద్భృత్యో వరుణస్యాసురోం తికం అవిజ్ఞాయాసురీం మే వేళాం ప్రవిష్టముదకం నిశి చక్రుస్సుస్తమపశ్యంతః కృష్ణరామేతి గోపకాః భగవాంస్తదుపస్కృత్య పితరం వరుణాకృతం తదంతికం గతో రాజన్ స్వానామభయదో విభుః ప్రాప్తం వీక్ష హృషీకేశం లోకపాలः సపర్యయా మహత్యా పూజయిత్వాః తద్దర్శన మహోత్సవః. శ్రీవరుణ ఉవాచ అద్య మే నిభృతో దేహో దైవాధోధిగత ప్రభో త్వత్పాదభాజో భగవన్ నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నెట్ ఇష్యూస్ ఉన్నాయి. భగవతే బ్రహ్మణే పరమాత్మనే నయత్ర శ్రూయతే మాయా. నెట్ ఇష్యూస్ వల్ల మీ వాయిస్ బ్రేకింగ్స్ తో వస్తున్నది. ఆగిపోయి వస్తుంది. ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల మధ్యలో చాలా చోట్ల ఆగిపోతుంది. ఈయన ఫోన్ తీసుకోండి మా మూర్తి గారి ఫోన్ తీసుకోండి. అయితే నేను సపర్యయా మహాత్మా పూజయిత్వాః తద్దర్శన మహోత్సవః. శ్రీవరుణ ఉవాచ అద్య మే నిభృతో దేహో జైవార్ధోధిగత ప్రభో త్వత్పదాభాజో భగవన్ నవాపుః పారమధ్వనః
नमस्तुभ्यं भगवते ब्रह्मणे परमात्मने न यत्र श्रूयते माया लोकसृष्टिविकल्पनाम् अजानता मामकेन मूढाना कार्यवेदिना आनीतोऽयं तव पिता तद्भवान् क्षन्तुमर्हति ममाप्यनुग्रहं कृष्ण कर्तुमर्हस्य शेषदृक् गोविन्द नीयतामेषा पिता ते पितृवत्सला। श्रीसुक उवाच एवं प्रसादितः कृष्णो भगवान् ईश्वरेश्वरः आदायागात् स्वपितरं बन्धूनां चावहान्मुदम्। చదవనా సార్? మీరు చదవండి. ఎక్కడి నుంచి చదవాలండి? 9th? 10వ శ్లోకం నుంచి. నందస్వతీంద్రియం దృష్ట్వా లోకపాలమహోదయం కృష్ణే చ సన్నతిం తేషాం జ్ఞాతిభ్యో విస్మితో బ్రవీత్ ते त्वौत्सुख्यधियो राजन् मत्वा गोपास्तमीश्वरम् अपि न स्वगतिं सूक्ष्माम् उपाधस्य दधीश्वरः इति स्वानं स भगवान् विज्ञायाखिलदृक् स्वयं सङ्कल्पसिद्धये तेषां कृपयैतत् अचिन्तयत् जनो वै लोकये तस्मिन् अविद्या कामकर्मभिः उच्चावचासु गतिषु न वेदं स्वां गतिं भ्रमन् इति सञ्चिन्त्य भगवन् महाकारुणिको हरिः दर्शयामास लोकं स्वं गोपानां तमसः परम् सत्यं ज्ञानम् अनन्तं यत् ब्रह्मज्योतिः सनातनम् यद्धि पश्यन्ति मुनयो गुणापाये समाहिताः ते तु ब्रह्मपदं नीताम् अज्ञाः कृष्णेन चोद्धृताः ददुसुर्ब्रह्मणो लोकं यत्राकूरोज्जगात्पुरा नन्दादयस्तु तं दृष्ट्वा परमानन्दनिर्वृताः कृष्णं च तत्र छन्दोभिः स्तूयमानं सुविस्मिताः। हरिः ओम्। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे 28ोऽध्यायः। నేను చదవనండి. వాసంతి గారు చదవండి అమ్మా. మీ తర్వాత సుబ్బారావు గారు చదవండి. శ్రీ సుక ఉవాచ ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ జనార్దనం స్నాతుం నందస్తు కాళింజ ద్వాదశ్యాం జలమావిశత్ తం గృహీత్వా అయద్భృత్యో వరుణశ్చాసురోంతికం అభిజ్ఞాయాసురిం వేళాం ప్రవిష్టముదకం చుక్రుసుస్తమపశ్యంతః కృష్ణరామేతి గోపకాః భగవాన్ సదుపస్తుత్య పితరం వరుణాకృతం తదంతికం గతో రాజన్ స్వానామభయదో విభుః ప్రాప్తం వీక్ష హృషీకేశం లోకపాలः సపర్యయా మహత్య పూజయిత్వాః తదర్శన మహోత్సవః. వరుణ ఉవాచ అద్య మే నిభృతో దేహో జైవార్థోధిగత ప్రభుః. అగత ప్రభు అనండి. జైవార్థో ఈ శ్లోకం ఒకసారి. అద్య మే నిభృతో దేహో అద్యైవార్థోధిగత దేహో. ఇక్కడ విడతీస్తే అద్యైవ, విడతీసిన చోట అద్యైవ. అద్యమే నిభృతో దేహో జైవార్థోధిగత ప్రభో.
కాదమ్మా, విడదీసిన తర్వాత ఆతో పాటుగా చదవాలి. అద్య, అద్యేవార్ధ. అద్య అంటే ఈ రోజు. అద్యమే నిభృతో దేహో అద్యేవార్ధ. ఇది మొట్టమొదటి పదం ఏదైతే ఉందో అదే పదం ఇక్కడ కూడా. అద్యైవార్థోధిగత ప్రభువో. కరెక్టేనండి? అంతేనండి. త్వత్పాదభాజో భగవన్న వాపు పారమధ్వనః నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే నయత్ర శ్రూయతే మాయా లోకసృష్టి వికల్పన అజానతా మమ మామకేన మూఢేన కార్య వేదినా ఆనీతోయం తవ పితా తద్భవాన్ శంతుమర్హతి మమాప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేషదృక్ గోవింద నీయతామేష పితా తే పితృవత్సలా. శ్రీశుక ఉవాచ ఏవం ప్రసాదిత కృష్ణో భగవానీశ్వరేశ్వరః ఆదాయ గత్వపితరం బంధూనాం చావహన్ ముదం నందస్వతీంద్రియం దృష్ట్వా లోకపాలమహోదయం కృష్ణే చ సన్నతిం తేషాం జ్ఞాతిభ్యో విస్మితో బ్రవీత్. సంతోషం. నమస్కారం. మీరేదో అడుగుదామనుకున్నారమ్మా? సుబ్బారావు గారు చదవండి. ధియో రాజన్ నత్వా గోపాస్తమీశ్వరం అపి న స్వగతిం సూక్ష్మముపాధాస్యధీశ్వరః ఇతి స్వానాం స భగవాన్ విజ్ఞాయాఖిల దృక్ స్వయం సంకల్పసిద్ధయే తేషాం కృపయైతద చింతయత్ జనో వై లోక ఏతస్మిన్న విద్య కామ కర్మభిః ఉచ్చావచాసు గతిషు న వేద స్వాం గతిం భ్రమన్ ఇతి సంచింత్య భగవాన్ మహాకారుణికో హరిః దర్శయామాస లోకం స్వం రూపానాం తమసః పరం సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మ జ్యోతి సనాతనం యద్ధి పశ్యంతి మునయో నాపాయే సమాహితాః తే తు బ్రహ్మ ప్రదం గీతామగ్నాః కృష్ణేన చోద్ధృతాః దదృశు బ్రహ్మణో లోకం యత్రాకురురోద్యగాత్ పురా నందాదయస్తు తం దృష్ట్వా పరమానందనిర్వృతాః కృష్ణం చ తత్ర చిందోభిః స్తూయమానం సువిస్మితాః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే అష్టావింశోధ్యాయః. మేడం గారు చదివేసేటమ్మా ఫస్ట్ శ్లోకం నుంచి. శ్రీశుక ఉవాచ ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ్య జనార్దనం స్నాతుం నందస్తు కాళింద్యాః ద్వాదశ్యాం జలమావిశత్ తం గృహీత్వా నయద్భృత్యో వరుణస్యాసురోంతికం అవిజ్ఞాయాసురీం వేళాం ప్రవిష్టముదకం నిశి చుక్రుషుస్తమపశ్యంతః కృష్ణరామేతి గోపకాః భగవాంస్తదుపశ్రుత్య పితరం వరుణాహృతం తదంతికం గతో రాజన్ స్వానామభయదో విభుః ప్రాప్తం వీక్ష్య హృషీకేశం లోకపాలః సపర్యయా మహత్యా పూజయిత్వా తద్దర్శన మహోత్సవః. వరుణ ఉవాచ అద్య మే నిభృతో దేహోద్యైవార్థోధిగతః ప్రభో త్వత్పాదభాజో భగవన్నవాపు పారమధ్వనః నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే న యత్ర శ్రూయతే మాయా లోక సృష్టి వికల్పనా
अजानता मामकेन मूढेनाकार्यवेदिना आनीतोऽयं तव पिता तद्भवान् क्षन्तुमर्हति ममाप्यनुग्रहं कृष्ण कर्तुमर्हस्य शेषदृक् गोविन्दनीयतामेष पिता ते पितृवत्सल। श्रीसुक उवाच एवं प्रसादितः कृष्णो भगवानीश्वरेश्वरः आदायागास्त्वपितरं बन्धूनां चावहन्मुदं नन्दस्त्वतीन्द्रियं दृष्ट्वा लोकपालमहोदयं कृष्णे च सन्नतिं तेषां ज्ञातिभ्यो विस्मितो ब्रवीत्। జై గురుదత్త. చాలా బాగుంది. ఆదిలక్ష్మి గారు, శకుంతల గారు ఉన్నారండి? కనకదుర్గ గారు జై గురుదత్త. ఎవరండి? శకుంతల చదవనా సార్? చదవండి మేడం. మీ తర్వాత మనజా గారు చదవండి. ఏ త్వత్సుఖ్యధియో రాజన్ మత్వా గోపాస్తమేశ్వరం अपि न स्वगतिं सूक्ष्मामुपादास्य दधीश्वरः इति स्वानां स भगवान् विज्ञायाखिल दृक् स्वयं संकल्पसिद्धये तेषां कृपयैतदचिन्तयत्। जनो वै लोकयेतस्मिन् न विद्या कामकर्मभिः उच्चावचासु गतिषु न वेद स्वां गतिं भ्रमन् इति संचिन्त्य भगवान् महाकारुणिको हरिः दर्शयामास लोकं स्वं गोपानां तमसः परं सत्यं ज्ञानमनन्तं यद्ब्रह्म ज्योतिः सनातनं यद्दि पश्यन्ति मुनयो गुणापाये समाहिताः ते तु ब्रह्म ह्रदं नीता मग्नाः कृष्णेन चोद्धृताः ददृशुर्ब्रह्मणो लोकं यत्राकूरोद्यगात्पुरा नन्दादयस्तु तं दृष्ट्वा परमानन्दनिवृताः कृष्णं च तत्र छन्दोभिः स्तूयमानं सुविस्मिताः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे 18ोऽध्यायः। जय गुरुदत्त. జై గురు. మనజా